ఈ రోజు నేను ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక కామన్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడబోతున్నాను. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ. ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ సుశీల్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మానస కిడ్నీ ఫౌండేషన్. యూటీఐ అంటే కిడ్నీ నుంచి యూరిన్ బయటకు వచ్చే మార్గంలో ఏ భాగానికైనా వచ్చే ఇన్ఫెక్షన్. యూరిన్ పోసేటప్పుడు చురుకు, మంట, ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి రావటం, అర్జెన్సీ, కడుపు నొప్పి, చలి, జ్వరం, కొంతమందిలో యూరిన్లో రక్తం పడటం ఈ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు. ఆడవాళ్లలోనే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీనికి ఉన్న ముఖ్య కారణం ఆడవాళ్లలో మూత్ర నాళం అంటే యురెత్ర లెంత్ తక్కువగా ఉండటం. అది కాక ఈ ఓపెనింగ్ అనేది యోని మార్గానికి, మలద్వారానికి దగ్గరగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా మూత్ర సంచికి త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ యూటీఐ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటిది తగినంత నీళ్లు తాగకపోవటం. ఇది కాక యూరిన్ బయటకు వచ్చే దగ్గర అంటే పెరీనియం అండ్ ఇన్నర్ థై భాగాలలో శుభ్రత సరిగ్గా ఉంచుకోకపోవటం, మూత్రము ఎక్కువసేపు నిలిపి ఉంచుకోవటం, పరిశుభ్రత లేని టాయిలెట్స్ ని ఉపయోగించడం. ఇప్పుడు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా సాధారణంగా ప్రయాణాలు చేసే వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా రక్తంలో షుగర్ శాతం పెరగటం, ఏదైనా కారణం చేత రోగ నిరోధక శక్తి తగ్గి ఉండటం, ఇవి కాక గర్భం దాల్చిన వాళ్లలో మరియు మెనోపాజ్ తర్వాత ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్లు మళ్ళీ వస్తూ ఉంటే కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూటీఐ అంటే సింపుల్ అండ్ కామన్ ఇన్ఫెక్షన్ అని నిర్లక్ష్యం చేయకుండా దీనిపైన కొంత అవగాహన ఉంచుకోవడం మంచిది. తర్వాతి వీడియోలో ఈ యూటీఐకి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడతాను. నమస్కారం.